अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद की ख़वातीन को रुकन असम्बली जोगू रामन्ना की साजिशों से वाकिफ़ करवाने कांग्रेस कारकुनान से कंदी श्रीनिवास रेड्डी की अपील। तालिबे इल्मी के मरहले से ही मेहनत करें तो बेहतर मुस्तकबिल हासिल कर सकते हैं। DLSA कॉन्फ्रेंस से ज़िला सेशन जज का खिताब। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने ख़वातीन से मुलाकात करते हुए कांग्रेस की 6 ज़मानतों से करवाया वाक़। और अब ख़बरें तफसील से। कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस कारकुनान से अपील करते हुए कहा कि आदिलाबाद की ख़वातीन को रुकन असम्बली जोगू रामन्ना की साजिशों से वाकिफ़ करवाए। इन्होंने ज़िला मुस्तखर के प्रजा सेवा भवन में पार्टी कारकुनों और कायदीन के साथ एक इजलास मुनक़िद किया। इस मौके पर रुकन असम्बली के रवैये की सख्त मज़म्मत की। कंदी श्रीनिवास रेड्डी ने मशवरा दिया कि वह ख़वातीन को KSR फाउंडेशन के ज़ेर एहतमाम तक़सीम किए जाने वाले कुकरों की ज़ब्ती के बारे में मुतला करे। इन्होंने कहा कि अगर तमाम टैक्स अदा करके कुकर अपने पैसे से ख़रीदे जाए तो रुकन असम्बली को रोकना गलत है। इन्होंने पकड़े गए कुकरों को फौरी वापस करने का मुतालबा किया। ఆదిలాబాద్ ప్రతి ఆడబిడ్డకు కంది శ్రీనివాస్ రెడ్డి కుక్కర్లు సీజ్ చేసినటువంటి విషయాన్ని జోగు రామన్న కుట్రల్ని తెలియజేయండి। ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనమంతా కాంగ్రెస్ కుటుంబం, ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం। ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి 50,000 మెజార్టీతో జోగు రామన్న చిత్తుగా ఓడిపిద్దాం। మీరంతా సిద్ధంగా ఉండండి అక్క। మదం ఎక్కినటువంటి మదపు టేనుగులాగా జోగు రామన్న చెలరేగిపోతున్నాడు। వాళ్ళ కొడుకులు జోగురామన్న కొడుకులు జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల మీద పడి దోస్క తిన్నది కాక ఇప్పుడు మంచి పని చేసుకునే వాళ్ళని అడ్డుకుంటున్నారు। అక్క నేను ఏం తప్పు చేసినా నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి అరెస్ట్ చేసి, అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రి 11 కొట్టంగా వందలాది మంది పోలీస్ స్టేషన్కి రావడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నన్ను విడుదల చేసిండు। లేకపోతే నిన్న నన్ను రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఎక్కుకుండా పెడదామని జోగురామన్న ప్రణాళిక వేసిండు। మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరంతా ఒకటే। నా రెక్కల కష్టంతో అమెరికాలో నేను 13 సంవత్సరాలు పగలనక రాత్రనక కష్టపడి సంపాదించిన డబ్బులతోని అన్ని ట్యాక్సులు కట్టి నేను నా పైసలతోని కుక్కర్లు కొని నేను మీకు ఇస్తుంటే జోగురామన్న అడ్డుకోవడం ఇది ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి చర్య। ఆదిలాబాద్ ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడికక్కడ బతుకమ్మ చీరలు పంచే దగ్గర కూడా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఇచ్చే కుక్కర్ టోకెన్ పట్టుకొని పల్లి కుక్కర్ రానోళ్ళందరూ కూడా వచ్చి నీ మురిగిపోయిన 30 రూపాయల చీర మాకు అద్దు, నువ్వు పందులకు కట్టే చీరలు మాకు అద్దు, చేళ్లకు పందులు రాకుండా కట్టే చీరలు మాకు అద్దు, మాకు కంది శ్రీనాన్ని ఇచ్చే కుక్కరే కావాలని కుక్కర్ టోకెన్ చూపెట్టాలి। చూపిస్తారు అందరూ? అడుగుతారు అందరూ? అడగాల గట్టిగా। ఎక్కడైనా మీరు టోకెన్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు ఎక్కడికక్కడ జోగు రామన్న ఇంటికి వెళ్ళండి। ఇంటికి వెళ్ళి కంది శ్రీనివాస్ రెడ్డి గారి కుక్కర్లని నువ్వెందుకు సీజ్ చేయించినావు, మాకు నువ్వు ఇస్తలేవు, మాకు ఇప్పిస్తలేవు, కంది శ్రీనన్న కుక్కర్లని వెంటనే విడుదల చేయాలా, తాళాలు వేసి సీజ్ చేసినటువంటి వ్యాన్లని గోడౌన్ని వెంటనే మాకు అప్పచెప్పాలా, మా కుక్కర్లు మేము తీసుకుంటాం అని ఆదిలాబాద్ ఆడపడుచులందరూ చెప్పాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా। आदिलाबाद ज़िला सेशन जज VRR वरा प्रसाद ने कहा कि अगर तलबा तय करदा अहदफ़ के मुताबिक तालिबे इल्मी के मरहले से ही मेहनत करें तो बेहतर मुस्तकबिल हासिल कर सकते हैं। हफ्ते के रोज़ इन्होंने एडिशनल जज डॉक्टर शिवराम प्रसाद, DLSA सेक्रेटरी कुष्मा देश पांडे के हमरा ITI कॉलेज में DSL के ज़ेर एहतमाम मुनक़िद कॉन्फ्रेंस में बतौर मेहमान ख़ुसूसी शिरकत की और मुख्तलिफ़ क़वानीन के बारे में बेदारी फ़राहम की। इन्होंने कहा कि तालिबे इल्मी के दौर से ही क़वानीन के काम के बारे में जानना चाहिए। इन्होंने गलत करने के ख़यालात पर काबू रखने और पढ़ाई पर तवज्जो देने का तलबा को मशवरा दिया। इन्होंने कहा कि रकमत देते हुए और लेन देन के वक्त चौकस और मोहतात रहना चाहिए
और प्रॉमिसरी नोट ज़रूर लिखें। इसकी मुद्दत 3 साल होगी। इस मौके पर DLSA की तरफ से फ्राहम करदा क़ानूनी इमदाद की तफसीलात से तलबा को वाकिफ़ करवाया गया। చేస్తున్నారు అలాగే మా జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ వస్తారు కొద్దిసేపట్లో మీకు కొన్ని చట్టాలపైన మేము తప్పకుండా అనుసరించాలి ముందుగా నేను మా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డెప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అశోక్ గారిని వేదికను అలంకరించిన ఫస్ట్ పర్సనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి సార్ గారు అలాగే మీ ప్రిన్సిపల్ గారికి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. వివాహమైనటువంటి స్త్రీలు ఎక్కువగా నేను కోర్టులో వచ్చేటటువంటి కేసు వివాహం అయిన తర్వాత భర్త చూడకపోవడం లేకపోతే వేధించడం అదనపు కట్నం కూడా నమస్కారం. మీరందరూ నాకన్నా చిన్న ఎమ్మెల్యే రావడం లేట్ అయింది, నన్ను క్షమించండి లేట్గా రావడం వల్ల. ఆదిలాబాద్లో ఈ ఆఫీస్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టు అయితే తెలుసు కదా అందరూ, సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు అందరూ కూడా మీకు కొన్ని క్రిమినల్ చట్టాల గురించి చెప్పారు. ఏది మనోవర్తి కావాలంటే ఆడపిల్లలు ఏం చేయాలి, లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా హక్కులు ఉన్నాయి, ఇవన్నీ కూడా. ముఖ్యంగా చెప్పాలంటే మగపిల్లల కన్నా మగవాళ్ళ కన్నా ఆడపిల్లలకి ఆడవాళ్ళకి స్త్రీలకి ఎక్కువ హక్కులు ఉన్నాయి చట్టం ప్రకారం. చట్టాలన్నీ కూడా ఈ స్త్రీలకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల రేపొద్దున మీరందరూ కూడా పిల్లలందరూ కూడా మగపిల్లలందరూ పెళ్లి చేసుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఏది తప్పు ఏది ఒప్పు ఏది అసలు చట్టం ప్రకారం నేరం అని అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మొత్తం మనం రోడ్డు మీద వెళ్తున్నాం. KSR फाउंडेशन के चेयरमैन और कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि पुलिस के ज़रिए रुकन असम्बली जोगू रामन्ना ने हज़ारों कुकरों के साथ गाड़ियों को जब्त करवाया और गरीब आवाम को परेशान किया। कंदी श्रीनिवास रेड्डी ने KRK कॉलोनी के ख़वातीन और लोगों से KRK कॉलोनी के तवक्कल गार्डन फंक्शन हॉल में मुलाकात की और जुमे की शाम कल्याण मंडपम के वाक़े से ख़वातीन को वाकिफ़ करवाया। इन्होंने शिकायत की कि इनके फाउंडेशन के तहत कुकर तकसीम किए जा रहे हैं तो रास्ते में हर किस्म को रोका जा रहा है। इन्होंने कहा कि आदिलाबाद की तमाम ख़वातीन को इकट्ठा होना चाहिए और रुकन असम्बली से सवाल पूछना चाहिए। इसके बाद इन्होंने सोनिया गांधी की तरफ से ऐलान करदा कांग्रेस की 6 ज़मानतों के बारे में वाकिफ़ करवाया। భరోసా ఇవ్వడానికి మీ ముందు ఈరోజు మీ ప్రోగ్రాం ఉండే యాక్చువల్గా కుక్కర్లు వంచేటువంటి ప్రోగ్రాం నిన్న సాయంత్రం 7 గంటలకి జోగు రామన్న పోలీసుల్ని పంపించి వేలాది కుక్కర్లని మొత్తం సీజ్ చేయించాడు పంచనీయకుండా. పోలీసులు వ్యాన్లని కుక్కర్లని అన్నిటినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. గోడౌన్కు తాళాలు వేపించాడు. ఇది ధర్మమా, ఇది న్యాయమా? ఒకసారి ప్రజలే చెప్పాలని నేను కోరుతున్నా. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంకా పడలేదు. ఎవరైనా సేవా కార్యక్రమాలతోని పంచవచ్చు. ఇప్పుడు జోగు రామన్న మురిగిపోయిన 30 రూపాయల చీరలు వస్తలేడా? వస్తున్నాడా లేదా? వాళ్ళని కట్టుకుంటారు ఆ చీరల్ని. ఊర్లల్లా చేన్లల్లా పందులు అడ్డం రాకుండా పందులకు కడుతున్నారు చీరలు. నిజమేనా కాదు? కైకిలు పోయినప్పుడు చూస్తున్నారు కదా బతుకమ్మ చీరలు, మురిగిపోయిన 30 రూపాయల చీరలు. జోగు రామన్న మురిగిపోయిన 30 రూపాయల చీరలు వంచచ్చట. నేను ప్రెషర్ కుక్కర్లు వంచితే తప్పేమైంది? జోగు రామన్న ముళ్ళు ఏం పోయింది? ఎందుకు సీజ్ చేయించాడు? నిన్న రాత్రి వప్పున 250-300 మంది పోలీసుల్ని పంపించి నన్ను రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల వరకు 12 బజే రాక నన్ను ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అనుకునే పెట్టారు. ధర్మమా? న్యాయమా?
నా రెక్కల కష్టంతో నేను అమెరికాలో 13 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోని అన్ని ట్యాక్సులు కట్టి నేను కుక్కర్లు కొని ట్రస్ట్ ద్వారా మీకు ఇస్తున్నా. ఇట్లా జోగురామన్న ముళ్ళు ఏం పోయింది? జోగురామన్న ముళ్ళు ఏం పోయింది? ఆయనకు జోగురామన్నకు ఒక్కటే కుట్ర, కుక్కర్లు వస్తున్నాడు కంది శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుంది. మంట, కడుపు మంట, కంది శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డిని అయితే తమ్ముడు అనుకుంటుండ్రు, అయితే అన్న అనుకుంటుండ్రు. ఎందుకు? జోగురామన్న నీ తీరు నన్ను మురిగిపోయిన 30 రూపాయల చీరలు వస్తలే, నేను నా బాధతో కష్టపడ్డ సంపాదన ఇంతవరకు ఎవరన్నా కంది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కుక్కర్ మంచిగా లేదని ఎవరన్నా అన్నారా? ट्रेनी असिस्टेंट कलेक्टर विकास मोहते ने कहा कि हदफ को पूरा करने के लिए सख्त मेहनत करते हुए तलबा को आला मुकाम हासिल करना चाहिए। हफ्ते के रोज़ तेलंगाना इकनॉमिक्स एसोसिएशन के ज़ेर एहतमाम TTWRJC कॉलेज के स्टार 50 कॉन्फ्रेंस हॉल में प्री इकनॉमिक्स कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। मुतल्लिक़ा यूनिवर्सिटियों के प्रोफेसर्स के हमरा ट्रेनी असिस्टेंट कलेक्टर ने बतौर मेहमान खुसूसी शिरकत की। सबसे पहले सरस्वती की तस्वीर पर फूल माला चढ़ाकर पूजा की गई। इस मौके पर खिताब करते हुए ट्रेनी असिस्टेंट कलेक्टर विकास मोहते ने कहा कि हुकूमत क़बाइली तलबा को आला तालीम फ़राहम करने के लिए बहुत सी सहूलियतें फ़राहम कर रही है। इनसे फ़ायदा उठाकर तलबा को आगे बढ़ना चाहिए और तालीम के साथ साथ अपनी सक़ाफ़त और रिवायत के बारे में भी जानकारी हासिल करना चाहिए। आदिलाबाद ज़िला जैसी क़बाइली इलाक़े में माशियत से मुताल्लिक़ कॉन्फ्रेंस का इनेकाद काबिल सताइश है। Guest of today's program, BEd College Principal. Congratulate you for taking this topic, and I'm sure I would like to invite the panel members. As far as academics is concerned, they present papers. They present, in fact, and by that they present valuable policy inputs to the government as well for their policy making, and which in turn impacts the overall life and development in Telangana. Presently, the current 2 papers that we are discussing today are specifically for the tribals of Telangana. The first, as we just heard, centuries of struggle in Gond countries was beautifully summarized by Mr. Shastri. It's a historical context, it's a historical background of what has gone on in the Gond countryside, in the tribal countryside, especially by Gonds, because Gonds, as we know by our historical knowledge, that they have been one of the, they have been in various positions across history. We find that they have been tribal, there have been Gond chiefs as well who have ruled the land, and then पुलिस KSR फाउंडेशन के ज़ेर एहतमाम प्रेशर कुकर तक़सीम को रोक रही है। मुक़द्दमात के इंदराज पर मुकामी तौर पर कई शुकूक व शुबात पैदा हो रहे हैं। इनकी तरफ से मौसूल होने वाली शिकायत के मुताबिक पुलिस ने कहा कि यह सब इलेक्शन कमीशन के हुक्काम के हिदायत के तनाजुर में किया गया है, लेकिन काबिल ज़िक्र है कि शिकायत करने वाले कौन हैं, इस सवाल को छोड़ दिया। पुलिस ने कुकरों की तक़सीम को रोकने और इन्हें ज़ब्त करने में रुकन असम्बली जोगुरामन्ना के मुलविस होने से इनकार कर दिया। इस सवाल का जवाब भी नहीं दिया कि ज़बानी अहकामात पर अमल दरामद कितना माकूल है, कई शक व शुबहात को जन्म देता है। ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ కోసం ఒకసారి స్టేషన్ రావాలని ఎవిడెన్స్ నేమ్ ట్యాంపర్ చేయాలి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చేయాలి. ఎలక్షన్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు.
ఎలక్షన్లను బేస్ చేసుకొని ఇక్కడ కుక్కర్లు పంచిపెడుతున్నారు. దాని మీద మేము కేసు నమోదు చేసి సెక్షన్ 171E1 సెక్షన్ 420 IPC కింద కేసు నమోదు చేసినాం. దాని విషయంలో ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ కోసం 41A CRPC నోటీసు శ్రీనివాస్ గారికి అందించింది. లేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆదేశాలు మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్పేసిన్లు ఇప్పటి నుండి ఏం చేయొద్దని ఆదేశాల మీదనే చేస్తున్నారు. అంటే వాళ్ళు రిటర్న్లో కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, రిటర్న్లో కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా కలెక్టర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఈ కుక్కర్లు పంచిపెడితే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నారు. దాని మీదనే చేసేసినారు. तलबा यूनियनों के कायदीन ने TSPC बोर्ड के चेयरमैन जनार्दन रेड्डी को हटाने और असातिज़ा की खाली जायदादों को फौरी पुर करने का मुतालबा किया। इन्होंने बेरोज़गार उम्मीदवारों और तलबा के साथ आदिलाबाद ज़िला मुस्तखर के सेंट्रल लाइब्रेरी के अहाते में हाथों में झंडी उठाकर हुकूमत के ख़िलाफ़ एहतजाज किया। वो तेलंगाना महकमे तालीम में खाली जायदादों को पुर करने, ज़ेर इल्तवा स्कॉलरशिप्स और फ़ीस रीएम्बर्समेंट जारी करने और दिगर तालीमी मसाइल को हल करने का मुतालबा किया। बसूरत दिगर इन्होंने ख़बरदार किया कि जद्दोजहद को मज़ीद तेज़ किया जाएगा। భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ దానికి వచ్చినటువంటి అక్కలకు కానీ అన్నలకు ఈ కార్యక్రమం ఇంతతోని 20,000 పోస్టులతోని ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా TSPSని ప్రక్షాళన చేసి ఆ TSPS చైర్మన్ అనేటువంటి జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఇలా శాపంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే TSPS ప్రక్షాళన చేసి వెంటనే మరొక చైర్మన్ను నియమించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా స్కూళ్ళ పరిస్థితి చూసుకున్నట్టయితే, కాలేజీల పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా దాదాపు 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా కూడా ఈపాటికి కూడా విడుదల చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇవాళ PDS, PYL విద్యార్థి సంఘంగా, యువజన సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. मुकामी ख़वातीन ने इल्ज़ाम लगाया कि पुलिस के ज़रिए प्रेशर कुकर की तकसीम को रोकने के पीछे रुकन असम्बली जोगू रामन्ना मुलविस है। ख़वातीन जोगू रामन्ना के ख़िलाफ़ गुस्से का इजहार कर रहे हैं, जो बरसों से रुकन असम्बली के तौर पर खिदमत अंजाम दे रहे हैं, लेकिन उनका कोई भला नहीं किया और कुकर तकसीम करने वाले कंदी श्रीनिवास रेड्डी को हर किस्म पर हरासा कर रहे हैं। इन्होंने इनके रवैये पर कड़ी तनकीद करते हुए कहा कि ये तरीक़ा गलत है। మేము అనుకుంటున్నాము కుక్కర్ల పంపిణీ అతని డబ్బులు, ఓన్ డబ్బులు, సొంత డబ్బులతోటి పంచుతున్నాడు. ఏదో బీద వాళ్ళకు పాపము కూలి చేసుకునే వారికి ఎవరికి కొనేటి సోమత లేదు, అసంటి వాళ్ళకు అతను ఇవ్వాలనుకుంటున్నాడు అతని ఇష్టంతో. అయితే ప్రజలు తీసుకుంటున్నారు, మంచిగానే అందరు తీసుకుంటున్నాడు, అందరు పార్టీలోళ్ళు తీసుకుంటున్నారు. పార్టీ ఫీలింగు లేదు ఇక్కడ. కాంగ్రెస్ తీసుకుంటున్నాయి, TRS, TDP అందరు తీసుకుంటున్నారు. కాబట్టి అతని ఓన్ డబ్బుతోటి ఇవ్వాలనుకుంటున్నాడు. మరి దీనికి అడ్డుకునుడు ఎందుకు? మరి మీరు కేసీఆర్ సీరియల్ వంచుతున్నారు, దాన్ని కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు వంచుతున్నారు. మరి అవి ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అది ఆ సీరియల్ వంచుతున్నారు ప్రజల సొమ్ము కాకుండా ఇది ఓన్ డబ్బుతోటి వంచుతున్నాడు అతను ఓన్గా. అయితే ఒక నాయకుడు నేను ప్రజలకు మేలు చేస్తా, బీద వాళ్ళకు మేలు చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా, జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తా అని అతను ఏదో కోరికతోటి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిండు. ఎందుకొరకు ఆదిలాబాద్ని బాగు చేస్తాము, ఆదిలాబాద్ మంచిగా ఉండాలా, బీద వాళ్ళు బాగుండాలని అతని కోరుకున్నది. కోరుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరికీ చేస్తుంది. మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద అందరు అభిమానంతో ఉన్నారు. ఇప్పటి వరకు అవి దొరికిన ఇండ్లే, అవి దొరికిన పింఛన్లే, అప్పుడు దొరికినాయి ఏవి అయినా అప్పుడే కాంగ్రెస్ ఆదాయంలో అయినాయి. ఇప్పుడు మాత్రము ఒక పని కాలేదు, బీద వాళ్ళని నోడు చూసినోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇళ్ళల్లో నీళ్ళు వస్తే నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయిన నాయకుడు లేడు. మరి ఈయన యువత మరి ఏదో ఉత్సాహంతో యూతులకు అందరికీ మేలు చేస్తా అనుకుంటున్నాడు. చదువుకున్న వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, కూలి వాళ్ళకు అందరికీ కాంగ్రెస్ పార్టీ చేస్తాము అని ముంగాటికి వస్తున్నది. ఎన్నో హామీలు ఇస్తున్నది. హామీలు ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అబద్ధం ఆడది, అబద్ధం మోసం చెయ్యది, మోసపెట్టది, పబ్లిక్ని మోసపెట్టది. ఈ TRS నాయకులు కేసీఆర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఇతను కుక్కర్లు వంచితే
మేము ఏడ ఓడిపోతాము, మరి వీళ్ళందరూ ఏడ శ్రీనివాస్ అన్న గెలుస్తాడు అన్నట్టు ఉద్దేశంతో తప్ప మరకది ఏమీ లేదు. మీద వాళ్ళు ఇప్పుడు కైకిళ్ళు కూలీలు ఇడిసబెట్టుకొని పరిశాన్ అవుతున్నారు. ఇంటింటికి పోయి పంచుతున్నాడు. అతను తప్పు చేస్తలేడు, ఎవరిని దోసుకుంటలేడు, ప్రజల సొమ్ము దోసుకుంటలేడు. కాబట్టి కుక్కర్లని మాత్రము ఈ నాయకులు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలా, వీళ్ళు న్యాయం చేసి ఈ కుక్కర్లని రిటర్న్ చేయాలని మేము కోరుతున్నాం. ఇవ్వాలనుకుంటున్నాం. మాకు ఇవ్వాలా, కుక్కర్లు ఇవ్వాలా మాకు. జౌరామన్న సార్ ఓడిపోతాడని భయంతోనే అతను ఇదంతా చేస్తాం. ఫస్ట్ నుండే కందిసార్ రెడ్డి సార్ మీద కాలుతున్నాడు, ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తున్నాడు అతను ఓడిపోతాడని. మరి అతనికి కూడా ఒక ట్రస్ట్ ఉంది, అతన్ని వంచమని. అతను వంచాడు, సార్ వంచుతున్నాడని కుళ్ళుతోని ఇట్లా చేస్తున్నాడు. కుక్కర్లు వంచక ముందు కూడా సార్కి మెజారిటీ ప్రతిరోజు నెల మొత్తం ఆఫీస్కి వచ్చి ప్రతి వాడలో స్వయంగా వాళ్ళే పిలిచి జాయిన్ అవుతున్నారు. ఈ కుక్కర్లు ఇవ్వడం వల్లనే ఓట్లేస్తారని కాదు, ముందు కూడా ఏ నాయకుడు కాంగ్రెస్లో వేరే నాయకులైనా సరే ఎవరికి మెజారిటీ పెరుగుతలేదు. కుక్కర్లు ఇచ్చినయ్యకపోయినా పబ్లిక్ అందరూ సార్కే ఓటేస్తామంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తే సార్ పనులు చేస్తున్నాడు, సేవాగుణం ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే, ఇంకా మంచి పనులు చేస్తాడు అని సార్కి సీట్ వస్తే సార్కే ఓటేస్తామంటున్నారు, కాంగ్రెస్కే ఓటేస్తామంటున్నారు. ఈసారి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా కంది శ్రీనివాసరెడ్డి సార్ గారే గెలుస్తారు, ఆ భారీ మెజార్టీతోనే గెలుస్తారు. నీకు పాయలశంకర్కి ఒక 40-50 వేల ఓట్ల తప్ప నీకు రావు. తప్పు చేసిండు, తప్పు చేయలేదు. ఆడివాళ్ళకి ఇస్తామంటే ఇవ్వకుండా ఆపేసిండు. మరి అతడు సీరియల్ వంచుతున్నాడు కదా, ఆ సీరియల్ అయితే వాళ్ళు కట్టుకో, చీరలు ఎందుకు వంచుతున్నాడు? మన సొమ్మే కనుక పత్తులకు కట్టేటి, శనగలకు కట్టేటి ఇస్తున్నాడు, వాడి వాళ్ళకి ఇస్తున్నాడు. గిసుడు చీరలు ఇచ్చారు కట్టుకున్నాడు. నీ దమ్ము లేదు, నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు తీసుకొచ్చి నుసుగా వంచు. తీసుకుంటారు పదలు, తీసుకోవాలన్నట్టు కాదు. నువ్వు ఇచ్చింది తీసుకుంటా, నువ్వు ఇచ్చింది ఎవరు తీసుకున్నా తీసుకుంటాం. నువ్వు వచ్చి నువ్వేం చేసినావు? మాకు నువ్వేమైనా చేసినావా? ఇండ్లు ఇస్తున్నావు, ఇండ్లు ఇచ్చినావా? జాగాలు ఇస్తున్నావు, జాగాలు ఇచ్చినావా? ఏమీ నీది అందలేమా? అది వీడికి 3 నెలలు అవుతుంది మాకు తాగుతాను నీళ్ళు కైలాసనగర్ పనులు ఇప్పుడు చూపిస్తా, నేను చూపిస్తా పని. ఇది వరకు నీళ్ళు పొట్టలేవు, మాకింత టాకుండా పడగా టాకా నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం మేము. మాకు నీళ్లు నిప్పులు లేవు. కింద గుడిచెల్లాలో మీ పిల్లలు పట్టుకొని బతుకుతున్నాం. రామన్న సార్ ఆపిండు. మరి ఇంతకుముందు రామచందర్ రెడ్డి మినిస్టర్ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆయన అప్పుడప్పుడు ఈయనకు అడ్డంకం చేసిండా? చేయలేదు. మరి ఆయన ఏమన్నాడు అప్పుడు? జోగురామన్న ఈడే గెలుస్తాడా, ఈడే సీనియర్ మనిషి ఉంటాడా, ఈయననే గెలాలనా, ఇతనికేనా అన్నప్పుడు మరి మా సార్ నన్ను రామచందర్ రెడ్డిని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒక్కడే గెలుపా? ఆయనని గెలనిచ్చేది లేదు. ఆయన వాళ్ళకేం పనులు చేయలే, భయం లేదు. ఆయనని ఎందరు బాధ పెడుతున్నాడు, ఎందరు ఉసురు పోసుకుంటున్నాడు. మరి అతడు ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? కంది శ్రీనివాస్ సార్ని ఏమిటి సార్ కష్టపెడుతున్నాడు? ఆయన ఎదగా ఈడే ఎదగన్న ఆ ఊరుకో ఉంటారు ఒక 10 మంది అలాంటి డెవలప్ చేసుకుండొచ్చు. ఊరందరినీ డెవలప్ చేసిండు ఆయన? చేయలే. ఆయన ఊళ్ళని ఆయనకు లేదు ఓటు, ముంచిండు. कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं।
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद की ख़वातीन को रुकन असम्बली जोगरामन्ना की साजिशों से वाकिफ़ करवाने कांग्रेस कारकुनान से कंदी श्रीनिवास रेड्डी की अपील। तालिबे इल्मी के मरहले से ही मेहनत करें तो बेहतर मुस्तकबिल हासिल कर सकते हैं। DLSA कॉन्फ्रेंस से ज़िला सेशन जज का खिताब। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने ख़वातीन से मुलाकात करते हुए कांग्रेस की 6 ज़मानतों से करवाया वाक़। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू ख़बरनामा।